Hello, good afternoon to all. I am B. Mangamma, ATO MCD, Government IT, Aler. Subject is Workshop Calculation and Science. Topic is Units and Classification of Unit Systems. What we are going to learn today is what is units, classification of units, relationship between metric system and British system, conversions of units and temperature. Definition of units. A unit is defined as a standard or fixed quantity of one kind used to measure other quantities of the same kind. యూనిట్ అంటే ఏదైనా క్వాంటిటీని మెజర్మెంట్ చేయడానికి ఉపయోగించే ప్రమాణం. క్లాసిఫికేషన్ ఆఫ్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్ ఆర్ ద టూ క్లాసిఫికేషన్స్. యూనిట్స్ అనేవి మనకు రెండు రకాలుగా విభజించబడినవి. ఒకటి ఫండమెంటల్ యూనిట్స్, రెండవది డిరైవ్డ్ యూనిట్స్. ఫస్ట్ వన్ ఫండమెంటల్ యూనిట్స్. యూనిట్స్ ఆఫ్ బేసిక్ క్వాంటిటీస్ ఆఫ్ లెంత్, మాస్ అండ్ టైం. ఈ లెంత్, మాస్, టైం అనేవి ఫండమెంటల్ యూనిట్స్. డిరైవ్డ్ యూనిట్స్. యూనిట్స్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ బేసిక్ యూనిట్స్ అండ్ బియర్ ఏ కాన్స్టాంట్ రిలేషన్షిప్ విత్ ద ఫండమెంటల్ యూనిట్స్. టూ ఆర్ మోర్ దాన్ fundamental units is called as the derived units. Example: area, volume, pressure, force, etc. Systems of units. Fundamental units are subdivided into three types of systems. First one is FPS system, CGS system and MKS system. FPS system is the British system in which the basic units of length, mass and time are foot, pound and second respectively. F stands for foot, P stands for pound, S stands for second. Okay, units of length ni manam ikkada foot లలో చెప్తాము, యూనిట్ ఆఫ్ మాస్ ని పౌండ్స్ లలో చెప్తాము, యూనిట్ ఆఫ్ టైం ని సెకండ్స్ లలో చెప్తాము. ఇట్ ఈస్ ద బ్రిటిష్ సిస్టమ్. ఓకే, CGS system and MKS systems both are metric systems. In this, C stands for centimeter, G stands for gram, S stands for second. ఇక్కడ యూనిట్ ఆఫ్ లెంత్ ని మనము సెంటీమీటర్లలో చెప్తాము, యూనిట్ ఆఫ్ మాస్ ని గ్రామ్స్లలో చెప్తాము, యూనిట్ ఆఫ్ టైం ని సెకండ్స్లలో చెప్తాము. నెక్స్ట్ MKS system. MKS system also a metric system in which the M stands for meter, K stands for kilogram, S stands for second. ఇక్కడ యూనిట్ ఆఫ్ లెంత్ ని మనం మీటర్లలో చెప్తాము, యూనిట్ ఆఫ్ మాస్ ని కిలోగ్రామ్స్లలో చెప్తాము, యూనిట్ ఆఫ్ టైం ని సెకండ్స్లలో చెప్తాము. ఇక్కడ మనకు ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ FPS, CGS, MKS, SI సిస్టమ్స్ అనేవి మనకి ఇక్కడ ఈ చార్ట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ లెంత్ ని బ్రిటిష్ యూనిట్, FPS సిస్టమ్ ఇస్ ద బ్రిటిష్ యూనిట్, CGS సిస్టమ్, MKS సిస్టమ్ ఇస్ ద మెట్రిక్ యూనిట్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ యూనిట్స్, SI యూనిట్స్ అంటాం వీటిని మనము. ఇక్కడ లెంత్ ని మనము బ్రిటిష్ యూనిట్లో ఫూట్ అని, CGS సిస్టంలో సెంటీమీటర్ అని, MKS సిస్టంలో మీటర్ అని, ఇవి సింబల్స్. ఫూట్ని FTతో సూచిస్తాము, ఇక్కడ సెంటీమీటర్ని CMతో సూచిస్తాము, మీటర్ని Mతో సూచిస్తాము. సింబల్స్ అన్నమాట ఇవన్నీ. అదేవిధంగా మాస్, టైము, కరెంటు, టెంపరేచర్, లైట్ ఇంటెన్సిటీ ఇవన్నీ మనము ఏ విధంగా మనము కొలుస్తాము, FPSలో ఏ విధంగా కొలుస్తాము, CGSలో ఏ విధంగా కొలుస్తాము, MKS సిస్టంలో ఏ విధంగా కొలుస్తాము, SI యూనిట్స్లో ఏ విధంగా కొలుస్తాము, వాటి యొక్క సింబల్స్ ఏంటివి అనేది మనం ఈ చార్ట్ ఆధారంగా నేర్చుకుంటాము. కన్వర్షన్ ఫ్యాక్టర్స్. ఒక ఇంచుకి 25.4 మిల్లీమీటర్స్ అంటే ఇంచెస్ని మనం ఇక్కడ మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేసి చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ 0.03937 ఇంచెస్. ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 39.37 ఇంచెస్. 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ 0.00003937 ఇంచెస్. ఒక కిలోమీటర్కి ఎన్ని మైల్స్ అని అంటే 0.621 మైల్స్. ఒక పౌండ్కి 453.6 గ్రామ్స్. ఒక కేజీకి 2.205 లూమ్స్. ఒక మెట్రిక్ టన్కి 0.98 టన్స్. ఇవన్నీ ఒక యూనిట్ నుండి ఇంకో యూనిట్కి ఏ విధంగా మనము కన్వర్ట్ చేస్తాము అనేది చెప్పబడుతుంది. టెంపరేచర్ని మనము సెంటీగ్రేడ్, ఫారెన్ హీట్లలో చెప్తాము, కెల్విన్స్లలో చెప్తాము, రూమర్స్లలో చెప్తాము.
ఈ సెంటిగ్రేడ్ కి ఫారెన్హీట్ కి కెల్విన్ కి రూమర్ కి ఉన్న సంబంధం ఇక్కడ ఉంది. R/80 is equal to C/100 is equal to K minus 273/100 is equal to F minus 32/180. This is the relationship between centigrade, Fahrenheit, Kelvin and Roomer. Okay. Second అంటే 1 second, 1 minute ki 60 seconds, 1 hour ki 60 minutes. Okay. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. హౌ టు కన్వర్ట్ 1 యూనిట్ టు అనదర్ యూనిట్ అనేది 2 సమ్స్ చేసి మీకు చూపిస్తాను. కన్వర్ట్ 10 మీటర్స్ ఇంటూ ఫీట్, అంటే మీటర్స్ని ఇక్కడ మనకు ఫీట్స్లలో కన్వర్ట్ చేయమని చెప్తున్నాడు. ఒక మీటర్కి ఎన్ని ఫీట్లు అనేవి తెలిస్తే మనకు 10 మీటర్స్కి ఎన్ని ఫీట్స్ అనేవి తెలుస్తుంది. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 3.281 ఫీట్స్. అదేవిధంగా 10 మీటర్స్కి ఏమవుతుంది, 10 ఇంటూ 3.281 ఈక్వల్ టు 32.81 ఫీట్స్. అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్లో 20 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఇంటూ ఫారెన్హీట్, అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ని ఫారెన్హీట్లోకి కన్వర్ట్ చేసి చెప్పమంటాడు. C ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీ సెంటిగ్రేడ్స్, ఫారెన్హీట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. F ఈజ్ ఈక్వల్ 9/5 ఇంటూ C ప్లస్ 32. దిస్ ఈజ్ ద ఫార్ములా బిట్వీన్ ఫారెన్హీట్ అండ్ సెంటిగ్రేడ్. ఓకే. 9/5 ఇంటూ C వాల్యూ మనకి ఇవ్వడం జరిగింది లెక్కలో 20 డిగ్రీ సెంటిగ్రేడ్స్. ఓకే. ప్లస్ 32, 5 1 जा 5, 5 4 जा 20, 9 into 4 plus 32, 9 4 जा 36 plus 32 is equal to 68 degree farads. అంటే 20 degree centigrades is equal to 68 degree farads. Okay. At the end of the lesson, we learned about what is units, classification of units, relationship between metric system and British system, conversion of units from one unit to another unit, and temperature conversion. Thank you all.